నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడని టీచర్ బంధించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి రామ్ చరణ్ బాత్రూంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. నిజామాబాద్ హోలీ వేడుకలు విషాదం చోటు చేసుకుంది. మన్సీరా నందిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు బోధనపట్నంలో ఆచన్పల్లికి చెందిన రోనీ చౌదరి సాయినాథ్గా గుర్తించారు. తిరుపతిలో అలిపిరి వద్ద జింకపై చిరుత దాడి చేసింది. అలిపిరి వద్ద బైక్ పార్కింగ్ ప్రాంతంలో తెల్లవారుజామున 3:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన అధికారులు భక్తులను అలర్ట్ చేశారు. పోలవరం జిల్లా చింతూరులో బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ గోపాలకృష్ణ నేతృత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి తనిఖీలు చేయగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దు పోలీస్ స్టేషన్ కావడంతో గంజాయి అక్రమ రవాణా, కొత్త వ్యక్తుల గురించి ఆరా తీశారు. అలాగే సీ బుక్ లేని బైక్, ఆటో తదితర వాహనాల గురించి వివరాలు సేకరించారు. డ్రోన్ కెమెరాస్ తో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 20 మందిని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినందుకు గాను 2 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి హోలీ వేడుకలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. బైక్ పై సంగారెడ్డి అంతా తిరుగుతూ సందడి చేశారు. పిల్లలు కార్యకర్తలతో హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు. రాజేంద్రనగర్లో ఉప్పరపల్లిలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువకులంతా రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయనకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, కార్పొరేషన్ చైర్మన్ ఏఎంహి ఫహీం స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో సమీపంలో చెరువులో విద్యార్థి గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజుగా గుర్తించారు. హోలీ సందర్భంగా సెలవు కావడంతో 4 విద్యార్థులు రాయకల్ శివార్లలో ఉన్న చెరువులో ఈతకు వెళ్లారు. చెరువులోనికి దిగిన రాజు తిరిగి బయటకు రాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. బ్యాండ్ను వాయిస్తూ అందరితో కలిసి నృత్యాలు చేశారు. తన చిన్ననాటి నుంచి హోలీ ఉత్సవాలను జరుపుకుంటున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.